హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో మసాలా చారు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, మెంతులు, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొబ్బరి, బెల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు, ముందుగా తయారు చేసుకున్న స్పైసెస్ అన్నీ వేసేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసాక బాగా వేయించుకున్నాక ఇవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. కలుపుతూ వేయించుకోవాలండి. ముందుగా మనం చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకొని దీనిలోకి బాగా వేయించుకున్న దానిలోకి ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు రుచికి సరిపడంత వేసుకొని బాగా వేయించుకొని బాగా వేగాక దీనిలోకి ముందుగా సిద్ధం చేసుకున్న వాటర్, చింతపండుని నీటిలో నానబెట్టుకొని ఉన్నాం కదండి, దాన్ని చింతపండు పులుసులాగా చేసుకోవాలండి. ఈ నీటిని, చింతపండు పులుసుని వేయించుకున్న ముక్కల్లో వేసేయాలండి. మనకి అడిషనల్గా వాటర్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చండి. చింతపండు ఆప్షనల్ అండి. టమాటా చారు కాబట్టి చింతపండు వేయకపోయినా పర్వాలేదండి. మూత పెట్టి మరిగించుకుందామండి. కొద్దిగా మరుగుతున్నాయి కదండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరిగించుకోవాలండి. 1 మినిట్ మూత తీసి చూద్దామండి. చారు ప్రిపేర్ అయిపోయిందండి. దీనిలోకి బెల్లం ముక్క వేసుకుందామండి. బెల్లం ముక్క కమ్మదనానికి అండి. బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. చారు అయితే రెడీ అయిపోయిందండి, మసాలా చారు. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి, సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుందండి టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి మసాలా చారు రెడీ అయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.